వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పొట్లకాయ ఫ్రై. ముందుగా ఈ పొట్లకాయని తీసుకొనండి ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఇలా మొత్తం ఇలా దీని పీల్ మొత్తం ఇలా కత్తితోటే చాకుతోటే ఇలా మొత్తం తీసేసుకోవాలండి. కొంతమంది తీసుకోరు, కానీ ఏంటంటే ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి పొట్లకాయ కొంచెం ఏదో వాసన వచ్చినట్టు కొంచెం స్మెల్ వస్తుంటుందండి. కొంతమంది ఆ స్మెల్కే ఏమి తింటాంలే పొట్లకాయ అనుకుంటారు. అలా కాకుండా ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేయాలో. వీటికి మొత్తం పైన పీలంతా తీసేసానండి, శుభ్రం కడిగి పెట్టాను. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవడం ఎలాగంటే కట్ చేసుకొని ఇందులో విత్తనాలు తీసేస్తామండి. తీసేసి మిగతా అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. ఇలా విత్తనాలు తీసి పక్కన పెట్టేస్తాను. ఇది విత్తనాలు తీసేసేటట్టు చేసే ఫ్రై అండి. విత్తనాలు కలిపి వేసుకునేది వేరే రకం ఉంటుంది. ఇందులో విత్తనాలు ఏమండి తీసేస్తాను. మొత్తం తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా దీన్ని కట్ చేసుకుంటాం. మొత్తం అలాగే చేసుకుంటాను. కాయలనండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అనేక ఫ్రై అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పెడతానండి. కొంచెం ఇలా కలిపి పెట్టేసి మూత పెట్టి పెట్టామంటే దీంతో ఉన్న నీరంతా బాగా వచ్చేస్తుంది కిందకి. ఇప్పుడు మూత పెట్టి పెడతాను ఒక 10 నిమిషాల సేపు. ఇప్పుడు ఇవి వెల్లుల్లి, ఒక చిన్న గడ్డ వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి అండి. ఇలాగే ఏం వేయించాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చికారాన్ని మిక్సీకి కొట్టేస్తాను. పొట్లకాయ ఫ్రై తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఒక 2 గరిటెలు, అంటే చిన్న గరిటె కదండి, ఒక 2 స్పూన్లు అనుకోండి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, పోపు సామానండి వేసేసుకొని ఆయిల్ చిట్టుపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి అండి ఇలా క్లీన్ చేసేస్తున్నాను. ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం పోపుని వేగనిస్తానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికండి బాగా ఇద్దండి నీరు ఇలా పిండితే నీరు వచ్చేస్తుంది కదండి. ఇలా మొత్తం పిండేసుకోవాలండి. ఎందుకంటే ఏదన్నా కొంచెం ఇంకా పొట్లకాయ కొద్దిగా మనకి స్మెల్, అంటే అదేం పెద్ద స్మెల్ అని కాదు, కొంచెం ఏదో వాసన అనిపిస్తుంది. అది లేకుండా బాగా ఫ్రై ఇంకా చాలా బాగా వస్తుందండి. అందుకని ఖచ్చితంగా ఇలా నీళ్లు పిండేసి పక్కన పెట్టేసుకోవాలండి, లేకపోతే బాగుండదు. కలుపుకుంటూ బాగా ఆయిల్లో కొంచెం సేపు ఇలాగే మగ్గనిద్దామండి. మూత పెట్టి పెడతాను. ఇలాగే కాసేపు ఉంచామంటే బాగా ఆయిల్లో ఈ పొట్లకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయండి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. బాగా ఉడకద్దట్టయితేను కొంచెం బాగా కలుపుకోవాలండి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటుండాలా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఉప్పు అంటే ఇందాక వేసాం కదా, మనం చూసుకొని వేసుకున్నామండి ఫైనల్గా. ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైనా తినలేము, తక్కువైనా తినలేము కాబట్టి చూసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కాసేపు కలిపేసి మూత పెట్టి పెడతానండి. కొంచెం కలర్ మారాలి, ఇది వాడినట్టుగా కొంచెం కలర్ మారి కొంచెం ఉడికిందనుకోండి సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి పెడతాను. చూద్దామండి, బాగా దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండి. ఇందాక ఆల్రెడీ వేసేసాను, చూసేంత కొంచెం తగ్గింది, అందుకని వేసుకున్నాను. ఇందాక మనం కారం కొట్టి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, దాన్ని వేసేస్తానండి. వేసేసి ఒక 2 నిమిషాలు ఇలా కలిపేస్తానండి. 2 నిమిషాలు సేపుగానే ఉంటే బాగా ఈ కొబ్బరి, ఈ వెల్లుల్లి అన్నీ కొంచెం కచ్చా పచ్చగా
మిక్సీకి కొట్టేసుకున్నానండి. బాగా చూడండి, బాగా ఫ్రై రెడీ అయిపోయిందండి. మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి ఫ్రైని. పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.